Well done, guys. Good job. Looking to the front to Darren Olsen, our photographer all the way from Australia. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఎట్లా అంటే నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి, వీడియో ఎడిటింగ్ గురించి, మన జిమ్ వర్కౌట్ సెషన్స్ గురించి, నా మెంటల్ హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది, ఎలా నేను ఇవన్నీ కంట్రోల్డ్ గా ఉంటున్నాను అని చెప్పేసి కట్ అండ్ క్లియర్ గా చెప్పబోతున్నాను. ఈ వీడియో మీరు స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. స్కిప్ చేయకుండా మీరు చూస్తా ముందుకెళ్ళండి. అలానే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా ఉపయోగపడిందో ఒక 10 మంది కూడా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఫస్ట్ వచ్చి నా ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకుందామండి. నేను ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. కొత్తగా ఎవరైతే మన ఛానల్కి వచ్చారో వాళ్ళకి తెలియాలన్నమాట. నేను ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని. నేను రకరకాలైన ఫోటోగ్రఫీస్ చేస్తాను. ఎట్లా అంటే పోర్ట్ఫోలియో షూట్స్, ప్రొఫైల్ షూట్స్, హెడ్ షాట్స్, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, అట్లానే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, దాంతో పాటు డ్రోన్ గాలిలో ఎగురుతుంది కదా, సో అవి వాటికి కూడా షూట్ చేస్తాను అనమాట. ఏ పని ఉంటే ఆ పని చేస్తాను. ఫ్రీలాన్సింగ్ తో పాటు నాకు ఒక చిన్న కంపెనీ ఉందండి, 360 క్రియేటివ్ వర్క్స్ అని చెప్పేసి. అంటే అది ఎలా అంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ఇవన్నీ రకరకాలుగా మనం షూట్ చేస్తాం. అలానే నాకు ఒక చిన్న టీం ఉంది. వాళ్ళని కూడా నా టీం నేను పర్టికులర్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి పంపించేస్తాను. ఇక్కడ మనం మేనేజింగ్ ఎట్లా చేస్తున్నాం అంటే 2022లో నేను కాంపిటీషన్ ఒకటి ఆడాలి అని చెప్పేసి అన్నాను కదా. ఆడకుండా ఎందుకు 2023లో గోవా షోలో ఆడానంటే నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయిందండి. ఎట్లా అంటే ఆగస్ట్లో లైక్ నేను 2022లో ఒక 1st తారీఖు అనుకుంటా, అప్పుడు మనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవటం మూలాన నాకు ఒక 2 months బెడ్ రెస్ట్ పడిపోయి నేను అన్నీ క్యాన్సిల్ చేసేసుకున్నాను, షూట్స్ అన్నీ. సో క్యాన్సిల్ చేయటం మూలాన నేను ఎక్కడికి ట్రావెల్ చేయలేకపోయాను. ట్రావెల్ చేయటం ఇవన్నీ చాలా గందరగోళం అయిపోయింది. ఫోటోగ్రఫీ వైజ్, ఫైనాన్షియల్ వైజ్ చాలా ఇబ్బంది గురయ్యాను. తర్వాత కోలుకుని ఒక పాయింట్కి వచ్చాక ఏమైందిరా అంటే మళ్ళీ ఫోటోగ్రఫీలోకి దిగాను. షూట్స్కి వెళ్ళిన తర్వాత నాకు విపరీతమైన షోల్డర్ పెయిన్ వచ్చింది. బట్ నేనైనా సరే వర్కౌట్స్ చేసేవాడిని. వర్కౌట్స్ సింపుల్గా చేసేసేవాడిని, బట్ షూటింగ్ అయితే చేయలేకపోయేవాడిని. ఇది నేను నెక్స్ట్ సెగ్మెంట్లో మాట్లాడతాను దీని గురించి, అప్పుడు దాకా హోల్డ్ చేయండి. సో ఫోటోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్ గుడ్. నా టీంతో నేను మేనేజ్ చేయటం, లేదా ఏదైతే ఫోటోగ్రఫీ ఇలా పెయిన్ వస్తుందో అది ఆపేసి డ్రోన్కి వెళ్ళి షూట్లు చేయటం. దాని తర్వాత ఎడిటింగ్ అనమాట. మనకి డాక్టర్ ఏం చెప్పాడంటే షూటింగ్ పెయిన్ వస్తుందని చెప్పాను కదా. ఈ షూటింగ్ పెయిన్కి కారణం డాక్టర్ అన్నాడు, మీరు ఒక 2 months ఆపేసేసి 2 months అట్లీస్ట్ 6 months అయినా రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, లైక్ వర్కౌట్ చేసినప్పుడు పెయిన్ రావట్లేదు, ఇలా పట్టుకున్నప్పుడు పెయిన్ ఎందుకు వస్తుందని. దీని పర్టికులర్గా నేను నెక్స్ట్ సెగ్మెంట్లో మాట్లాడతాను. దీని తర్వాత ఎడిటింగ్ పార్ట్ అనమాట. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా నా ఎడిటింగ్ సెటప్ అనమాట. ఈ డాక్టర్ ఏదైతే చెప్పాడో నీకు కంప్లీట్గా రెస్ట్ కావాలి 6 months అనగానే నేను అనుకున్న మనసులో, నా మనసులో ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, ఖాళీగా అయితే ఉండకూడదు, పని చేస్తూ ఉండాలి అని చెప్పేసి నేను సపరేట్గా ఈ సెటప్ కొన్నాను. ఇది కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్నాను మన 2023లో. సో అప్పటికి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టలేదు. సో ఇది ఒక డ్రీమ్ సెటప్, ఇదేదో నాకు ముందు నుంచి ఉందని అనుకోవద్దు. ఈవెన్ ఆ కెమెరా కూడా అప్పుడే కొన్నా. మన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే ఓపెన్ చేసామో ఈ కెమెరా, అంత ముందు వేరే కెమెరా ఉండేది, దాని నుంచి దీన్ని అప్గ్రేడ్ అయ్యి తర్వాత దీన్ని కూడా అప్గ్రేడ్ చేసి మొత్తం సెటప్ అంతా క్రియేట్ చేశాను. ఫోటోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. మనకి లీడ్స్ ఎలా వస్తాయంటే మాక్సిమం నోటి మాట ద్వారా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ చాలా బాగా తీసాడు, అన్న ఫోటోగ్రఫీ బాగుంటుంది అని చెప్పేసి ఇలా మౌత్ పబ్లిసిటీతో నాకు లీడ్స్ అలా వస్తాయి. అండ్ సమ్ మోర్ కొంచెం గూగుల్ నుంచి కూడా వస్తాయి అనమాట. ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే నాకు ఓవర్సీస్ నుంచి ఎడిటింగ్ లీడ్స్ అయితే వస్తాయండి, లైక్ యూకే నుంచి, యుఎస్ నుంచి. అది ఎలాగో నేను చెప్తాను వినండి. యుఎస్లో ఎన్ఆర్ఐస్ ఉంటుంది చూసారా, ఎన్ఆర్ఐస్ అక్కడ సెటిల్ అయిపోయి ఉన్న వ్యక్తులు పార్ట్ టైం జాబ్ ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి టైం సరిపోదు ఈ పర్టికులర్ ఎడిటింగ్కి సంబంధించి. అవుట్ సోర్సింగ్ చేసుకుని అక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువ, ఇక్కడ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది, న్యూట్రల్గా తీసుకుంటాం అనమాట మన ఇండియన్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే కంటెంట్ నాకు పంపిస్తారు, నేను ఎడిటింగ్ చేసి వాళ్ళకి ఇస్తానన్నమాట. సో అట్లా జరుగుతుంది. చాలామంది నన్ను అడిగే ఈ పెద్ద క్వశ్చన్, అన్న ఎడిటింగ్ ఎక్కడ చేస్తావు, వర్క్ ఏంటి అని అడుగుతారు. నా ప్రొఫెషనల్ వర్క్సే కాకుండా నేను బయటికి కూడా చేస్తాను. ఇప్పుడు మీకు ఒక కట్ అండ్ క్లియర్గా ఒక ఐడియా వచ్చేసింది. భయ్యా నీకు విపరీతమైన డబ్బులు సంపాదించేస్తున్నావుగా అనుకుంటారు. అంత సినిమా లేదండి. నేను మటుకు ఎంత కావాలో అంతవరకే తింటా. ఇప్పుడు నెలకి 1-2 ఖచ్చితంగా చేస్తాను, లేదంటే లేదు. ఇంకొకటి ఏంటంటే హైలైట్ అందరికీ తెలిసిందే,
వెడ్డింగ్ సీజన్ ఉంటేనే నాకు డబ్బులు ఉంటాయి. ఆ ఒక్క నెల ఉంటేనే నేను పని చేయగలను. ఇప్పుడు గత కొంతకాలంగా అయితే నేను షూట్ చేయలేకపోతున్నాను. చేయలేకపోతున్నాను కాదు, చెయ్యట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ ఇంజురీ అయిద్దేమో, మళ్ళీ నా బాడీ బిల్డింగ్ ఇదైపోద్దాను. లక్కీలీ ఐ హ్యావ్ అ గుడ్ టీమ్ అనమాట. ఐ కంప్లీట్లీ హ్యాపీ విత్ దెమ్. నేను ఏదైతే పని చేస్తున్నానో, సో దేవుడి దయ వల్ల నేను కొంచెం నా కాల్ మీద నేను నిలబడుతున్నాను. ఇదంతా నేను పడ్డ కష్టం ఇప్పటిదాకా. అంటే మన కష్టం ఇప్పటిదాకా మీకు తెలియదు కదా, ఎలా చేసిన ఏంటనేది. అది రానున్న రోజులో మీకు చెప్తాను. మీకు నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఎలా అంటే అసలు బిహైండ్ ద సీన్స్ ఎలా ఉంటాయి, ఒక ఫోటోగ్రాఫర్, ఒక బాడీ బిల్డర్ ఎలా తింటాడు, పెళ్లి మండపంలో ఎలా తింటాడు, ఇవన్నీ మీకు చూపిస్తాను. ఎందుకంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో, అంటే నేను ఈ వీడియో పెట్టిన తర్వాత ఒక 2-3 వీక్స్లో ఒక షూట్ ఉంది. సో ఆ షూట్లో కంప్లీట్గా మీకు చూపిస్తాను. పెళ్లి కొడుకు నుంచి పెళ్లి కూతురు దగ్గర నుంచి అలా ఎలా జరుగుతుంది వెడ్డింగ్ అనేది మీకు రానున్న రోజుల్లో నేను అప్డేట్ చేస్తాను. అలానే నా డైట్ కూడా ఎలా ప్రాపర్గా చేస్తున్నాను అని చెప్తాను. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో డైట్ గురించి మాట్లాడదాం. నేను కనుక బయటికి వెళ్తే లైక్ మ్యాక్సిమం నేను ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతా. నా ఫుడ్ నేనే ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతాను. అంటే ఒకవేళ అవుట్డోర్ షూట్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వెళ్తున్నాం అనుకోండి, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాద్లో ఏదో ఒక 2 days షూట్ ఉంటుంది. 2 days షూట్ ఉంటే నేను మటుకు కంప్లీట్లీ వర్కౌట్స్ ఆబ్వియస్లీ గోన్. అట్లీస్ట్ మన డైట్ మటుకు కాన్సన్ట్రేటెడ్గా చాలా జాగ్రత్తగా నేనైతే చేస్తాను. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంట్రా అంటే ఇక్కడ పోకూడదు మన ఫామ్. ఎందుకంటే మనకున్న మెయిన్ ఎజెండా వచ్చి ప్రో కార్డ్ అనమాట. చాలా జాగ్రత్తగా డైట్ అయితే చేస్తాం. నెక్స్ట్ వీడియోస్ చూపిస్తాను నేను డైట్ ఎలా చేస్తాను, ఆ పెళ్లి మండపంలో ఆ టెంప్టింగ్ స్వీట్ ఫుడ్ ఎలా కంట్రోల్ చేసి ఉంచుతున్నాను అన్నది కూడా. సో ఇందాక చెప్పా కదా, ఈ ఎయిర్ క్రాక్ ఏదైతే నాకు షోల్డర్ నేను ఇట్లా పట్టుకుని కూర్చుని అంటే ఇలా హోల్డ్ చేసుకుని ఫొటోస్ తీయలేకపోతున్నానని. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే మనం 2022లో యాక్సిడెంట్ అయినప్పుడు ఒక 10 to 12 feet అనుకుంటా ఆ ఎత్తు నుంచి కింద పడినప్పుడు ఇక్కడ హెయిర్ లైన్ క్రాక్ అవుట్ వచ్చిందండి, ఫ్రాక్చర్ అయ్యింది. డాక్టర్ ఏమన్నాడంటే, భయ్యా మీరు రెస్ట్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా, మీరు మటుకు అలా అంత పెయిన్, హిట్టింగ్ పెయిన్, షూటింగ్ పెయిన్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఆపేసేయాలి, మీరు చేయొద్దు, దయచేసి చేయొద్దు అని చెప్పేసి ఫిజియోస్ కూడా అదే చెప్పారనమాట. అంటే ఫిజియో దగ్గర చేపిస్తే కొద్ది గొప్ప అవుతుంది అన్నారు. సో అదే లెక్కన నేను ఫిజియోను, కప్పింగ్ థెరపీస్ అన్నీ చేయించాను అనమాట. అవన్నీ సెషన్స్ అన్నీ చేసిన తర్వాత నేను రికవర్ అయ్యాను. బట్ ఒక 2 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళినా సరే అదే పెయిన్ వస్తుంది. బట్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, వర్కౌట్స్ ఎలా చేస్తున్నాం అని. వర్కౌట్స్ ఈ మొమెంటం అప్పుడు బాగానే ఉంది, ఇలా హోల్డ్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది. ఇప్పుడు వస్తుందా అని చెప్పేసి అడిగితే కనుక ఇప్పుడు ఏం రావట్లేదు. బట్ అయినా సరే సేఫ్ సైడ్లో ఉంటాం బెస్ట్ అని చెప్పేసి చాలా వరకు తగ్గించేశాను. వీడియో ఎడిటింగ్స్ మీదే ఉంటున్నాను మ్యాక్సిమం. ఒకవేళ ఇప్పుడు పర్టికులర్గా ఒక క్లయింట్ ఉంటారు, వాళ్ళు నేను తీస్తేనే కనుకనే తీపించుకుంటారు అనమాట. అలాంటి క్లయింట్స్కి అయితే నేను ఖచ్చితంగా వెళ్ళి ఫొటోస్ తీస్తాను. మ్యాక్సిమం నేను మటుకు వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ సాఫీగా ఉంటున్నాను. ఎందుకంటే రిస్క్ ఎక్కువ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇదివరకు తిరిగిన ఊపు ఉత్సాహం అయితే లేదు. ఇప్పుడు ఊపు ఉత్సాహం ఉంది కానీ తిరిగే ఇది లేదనమాట. బికాస్ ఆఫ్ బాడీ బిల్డింగ్ అంతా పక్కా ప్లాన్డ్గా ఉండాలి. మనం ఎలా అంటే ఒక అథ్లెట్ అన్నప్పుడు అథ్లెట్ లాగే బిహేవ్ చేయాలి. ఇది బ్యాలెన్స్ చేస్తున్నాను. బట్ ఎక్కడికి వెళ్ళినా సరే క్యాలరీస్ని, మైండ్ సెట్ని, క్యాలరీస్ని బేస్ చేసుకుని పని అయితే చేస్తున్నాను అనమాట. మీరు ఎడిటింగ్ పార్ట్ కొంచెం విజువల్స్ చూపించండి అని అడిగారు కొంతమంది. ప్రైవసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. నా క్లయింట్ ప్రైవసీ కోసం నేను అంటే అలా నేను చెప్పలేను, చూపించలేను కూడా. సో డోంట్ ఆస్క్ మీ. ఒకవేళ నా ప్రొఫెషనల్ వర్క్ వేరేదైనా సరే కూడా ఆ ఎడిటింగ్ వర్క్స్ చూపిను. ఇప్పుడు నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కొన్ని వర్క్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఏది మనం వెడ్డింగ్కి వెళ్తున్నామని, ఆ విజువల్స్ చూపిస్తాను. నా యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను, చూడండి. నీకు ఫోటోగ్రఫీ చెప్పాను, ఎడిటింగ్ పార్ట్ చెప్పాను, నా సెటప్ గురించి చెప్పాను, డైట్ కూడా మేనేజింగ్ ఎలా చేస్తున్నాను, ఎలా కుక్ చేసుకుని తీసుకెళ్తున్నాను అని చెప్పేసి చెప్పాను. నెక్స్ట్ వచ్చి మెయిన్ ఈ అన్నిటికన్నా ముందు మెయిన్ ఇంపార్టెంట్ మన మెంటల్ హెల్త్ అనమాట. సో మెంటల్ హెల్త్ ఎలా ఇంపార్టెంటో చెప్తానేనండి. నా రిలేషన్షిప్ నా ఫ్యామిలీతో, మా అమ్మగారితో కానీ మా నాన్నగారితో కానీ చాలా బాగుంటుంది. అలానే మీరు కనుక ఒకవేళ మీరు మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, వాట్ ఎవర్ ఎవరైనా కానీ వాళ్ళతో సరిగ్గా లేకపోతే మీరు మటుకు చేయలేరు. అలానే అమ్మా నాన్నతో సరిగ్గా లేకపోతే చేయలేరు. ఎందుకంటే నేను స్వతహాగా ఏదో డబ్బులు ఎర్న్ చేయగలిగిన స్టేజ్లో ఉన్నాను కాబట్టి, దేహి అనే అడిగే స్టేజ్లో లేను కాబట్టి నేను వెరీ కాన్ఫిడెంట్. ఎస్పెషల్లీ బాడీ బిల్డింగ్ దాంట్లో నేను ఇవన్నీ
సేకరించుకున్న తర్వాతే నేను బాడీ బిల్డింగ్లో దిగాను. అలానే జిమ్కి కూడా వెళ్ళాను. ఐ డోంట్ నో, నాకు 21 ఇయర్స్ బ్యాక్ అసలు నాకు 21 ఇయర్స్కి వచ్చినప్పటికి బాడీ బిల్డింగ్ అని ఒకటి ఉంది అని అప్పుడు నాకు తెలిసింది. అంటే ఉందని తెలుసు, బట్ ఇలా వర్కౌట్స్ చేస్తే ఇలా అవుతుంది, ఇలా వర్కౌట్స్ చేస్తే వెయిట్ లాస్ అవుతాము అని చెప్పి నాకైతే అప్పుడే తెలిసిందనమాట. మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే మెయిన్ టార్గెట్, మీకు ఒక టార్గెట్ పెట్టుకోవాలి, అచీవ్మెంట్ పెట్టుకోవాలి. నేను ఒక పర్టికులర్ ఏజ్ నుంచి ఒక పర్టికులర్ ఏజ్కి నేను వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, తర్వాత నుంచి మజిల్ గెయిన్ అవ్వాలనుకున్నా, తర్వాత నుంచి ఒక అథ్లెట్ అవ్వాలనుకున్నా, తర్వాత నుంచి ఒక ప్రో కార్డ్ కొట్టాలి అనుకున్నా. యాజ్ ఆఫ్ నో నేనైతే ప్రో కార్డ్ మీద గట్టిగా కూర్చుని ఉన్నా అనమాట. అదో నేనో తేలిపోవాలి. ఎందుకో తెలుసా, నేను లిటరలీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. 2022లో ముందుగా చెప్పినట్టు యాక్సిడెంట్ అయింది. బాడీ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మెంటల్ హెల్త్ అక్కడే దొబ్బేసేసింది. మళ్ళీ నన్ను నేను కంబ్యాక్ ఇచ్చుకొని మళ్ళీ 2023లో గోల్డ్ కొట్టాం. ప్రో కార్డ్ రాలేదు, బట్ ఈసారి 2024లో మనం దిగుతున్నాం. ఎప్పుడు ఏంటనేది చెప్తా, బట్ ఈ సంవత్సరం మటుకు ప్రో కార్డ్ కొట్టాల్సిందే. కొడుతున్నాం. ఒకవేళ ఈ ఇయర్ కూడా కొట్టకపోతే కొట్టేంత వరకు చేస్తూనే ఉంటా. అది ఎన్ని కింద పడుతున్నా పైకి లెగటం నా నైజం. నేను లెగుస్తా, నేను చూపిస్తా, మీరు చూస్తున్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అలానే మీరు వేసిన కమెంట్లు, మీరు నా మీద వేసిన ప్రతి కమెంటు, ప్రతిదీ నాకు ఒక ఇన్స్పిరేషను, ఒక మోటివేషన్. సో వెళ్ళిపోతున్నాం మనం నెక్స్ట్ లెవెల్, తెలుసు కదా, అట్లా ఉంటుంది మనతో. చాలా చాలా ఎమోషనల్గా మాట్లాడుతాను, కొట్టాలి సరే. సో అదనమాట, ఆల్మోస్ట్ అన్నీ చెప్పినట్టున్నాను. ఇంకా ఏమైనా నెక్స్ట్ వీడియోలో, అంటే నెక్స్ట్ ఒక వీడియో వస్తుందని చెప్పాను కదా, మన ఫోటోగ్రఫీ బాడీ బిల్డర్ ఎట్లా తింటున్నాడు ఒక వెడ్డింగ్లో అని చెప్పేసి. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఆ వీడియో వస్తుంది. అలానే ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసుకోండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పటిదాకా నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో ప్రతి ఒక్క మనిషికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ లెవెల్.